let's welcome Allam Sai Krishna, a educationist, to deliver a speech. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఇప్పుడే జస్ట్ ఒక సాంగ్ విన్నాం మనం. ఇదే నా పల్లెటూరు, ఇదే మన ఆదిలాబాదు. ఆదిలాబాద్ జిల్లావాని సత్తాను ప్రపంచానికి చాటి చూపడం కొరకే ఏర్పాటైంది రెజొనెన్స్ అనే ఓ వేదిక. సింపుల్గా పేరెంట్కు పిల్లలకి రెండే విషయాలు చెరొక్క మాట చెప్తా. ఆదిలాబాద్లో ఓ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది. ఆదిలాబాద్కి ఓ మంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ అయింది. ఆదిలాబాద్లో 2 ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇచ్చే 2 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. మరి ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సిన ఇంటర్మీడియట్ విద్య కోసం ఎదురు చూస్తున్న తరుణం, అది కోవిడ్ ప్రపంచాన్ని కమ్మేస్తున్న తరుణం, అప్పుడప్పుడే బయట ప్రపంచంలోకి వస్తున్న తరుణంలో పిల్లల్ని ఎక్కడికి పంపించాలనే భయోందోళనలో ఉన్న సమయంలో రెజొనెన్స్ జూనియర్ కళాశాల అనేది ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. అది ఎవరిదో కార్పొరేట్ వాళ్ళది కాదు, ఈ ప్రాంతం వాళ్ళది, ఈ ప్రాంత బిడ్డది. ఈ ప్రాంతం ప్రజల యొక్క విధి విధానాలు, ప్రజల యొక్క జీవన విధానాలతో మమేకమైన ఒక వ్యక్తి స్థాపించిన కళాశాల. అది 2 సంవత్సరాల్లో ఈ ప్రాంత జనాలందరికీ కూడా చేరువైపోయింది. ఆ ఇంటర్మీడియట్ యొక్క వెసులుబాటు కూడా తీరిపోయింది. కానీ ఎంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అయినా కానీ ప్రతి ఒక్క పేరెంటు, కూలీ చేసే నుంచి కలెక్టర్ అయ్యే వరకున్న ప్రతి పేరెంట్ ఆలోచించేది స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే పిల్లల లైఫ్ అంత బాగుంటుంది. ఈరోజు సగటు పేరెంట్ ఆశిస్తున్న విషయాలు 2. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా కానీ చదువు మంచిది ఇస్తే బాగుండు, అది మన దగ్గర ఉండి చదువుకుంటే బాగుండు అన్న ఆలోచనలు ఉన్న ఆ పేరెంట్స్ కోసం ఈరోజు మరో మెట్టు రెజొనెన్స్ వరల్డ్ స్కూల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆదిలాబాద్ వాని సత్తా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఆదిలాబాద్ వాళ్ళు ఎక్కడ కూడా తక్కువేం కాదు. ప్రతిసారి మనమే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా సగటు పేరెంట్ తన దగ్గరనే తన పిల్లల్ని ఉంచుకొని చదివించుకునే పరిస్థితులను కల్పించిన రెజొనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకోసమంటే సగటు పేరెంట్ కూడా దూర ప్రయాసాలకు లోనే పంపించాల్సిన అవసరం లేకుండా ఇట్లాంటి గొప్ప వేదికను ఏర్పరిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. యంగ్స్టర్స్, ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఉన్నారు. వాస్తవానికి మన ఆదిలాబాద్ వాని సత్తా ఎప్పుడు కూడా గట్టిగానే ఉంటుందండి. పోటీ ప్రపంచంలో టాప్లో ఉండేది కంపేర్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అంటే ఆదిలాబాద్ జిల్లాని చెప్పుకోవచ్చు. మీరు కంపారిజన్ ఓల్డ్ రిజల్ట్స్ అన్నీ కూడా చెక్ చేసినా కానీ అక్కడెక్కడో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో సక్సీడ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారంటే మన జిల్లా వాళ్ళే ఉంటారు. కావున సో మీరు బయటకు వెళ్ళకుండా ఇక్కడ దొరికిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని తప్పకుండా మంచి పొజిషన్లోకి వెళ్ళి మన ప్రాంతం పేరును పై స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రమోద్ రెడ్డి సార్ గారికి, మేనేజింగ్ అండ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.